నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. ఒక విపత్తు ప్రపంచానికి హాని చేస్తుంది. ఒక విపత్తు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా అల్లకల్లోలం చేస్తుంది. ఒక విపత్తు ప్రస్తుతం కొన్ని దేశాల మధ్య కొన్ని సంఘర్షణాత్మకమైనటువంటి భావాలు సమాజానికి మరి ముఖ్యంగా ప్రకృతికి మధ్య సాగుతుంది. ప్రస్తుతం ఇదే కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సునామీ హెచ్చరికల నేపథ్యంలో రష్యాలోని కంచట్కా ప్రాంతంలో దాదాపు 8.8% భూకంపం, ఇప్పటి వరకు దాదాపు 5% లేకపోతే 7% ఇంతవరకు మనం చూస్తూ ఉంటాం. 8.8% భూకంపం సృష్టించేటువంటి విలయ తాండవం చాలా ఘోరంగా ఉంటుంది. దాదాపు ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కానీ 8.8 తీవ్రతతో ఎంతవరకు నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంది, నిజంగా యుగాంతం వచ్చేటువంటి అవకాశం ఉందా? వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి విపత్తులు దేనికి సంకేతంగా కనిపిస్తున్నాయి? ఒకవైపు లక్షలాది మంది ప్రజలందరూ కూడా రోడ్ల మీద క్యూ కడుతున్నారు ఆ ప్రాంతాన్ని తరలి వెళ్ళడానికి. ఒక్క జపాన్లోనే 9 లక్షల మందిని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారంటే అంత సునామీ హెచ్చరికలు ఎంతవరకు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది? కేవలం ఈ రింగ్ ఆఫ్ ఫైర్లోనే ఇలాంటి ఎఫెక్ట్స్ ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి? పసిఫిక్ మహాసముద్రంలో ప్రపంచానికి వాణిజ్యానికి ఆర్థికంగా కీలకమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రస్తుతం సునామీ దాడి చేస్తే ఎలాంటి ప్రకృతికి సంబంధించినటువంటి విలయ తాండవం చేసేటువంటి అవకాశం ఉంది? ఓడలతో సహా ప్రతి ఒక్కటి ఎంత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఈ విపత్తుల మొత్తం నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలతో ప్రభుత్వాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది? కానీ రష్యాలో జరిగినటువంటి ఒక ఘటన చాలా వరకు మానవాళికి కానీ లేకపోతే కొంతవరకు మనసుని కలించేటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యులకి మనం ప్రత్యేకంగా మెగా9 టీవీ నుంచి కూడా మనం అభినందనలు తెలిపారు. రష్యాలో ఈరోజు 8.8% భూకంపంతో రిక్టర్ స్కేల్ మీద నమోదైతే ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్స్. కానీ మొత్తం కూడా ఆ బెడ్, హాస్పిటల్లో బెడ్ కూడా కదులుతుంది పేషెంట్తో సహా. కానీ 4 డాక్టర్లు హాస్పిటల్లో ఆ బెడ్ను పట్టుకొని ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఆ డాక్టర్స్కి ఒకసారి మెగా9 తరపున మనం అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఈ సునామీ ఇంకెన్ని రోజులు ముందుకు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సుందర్ గారు, ప్రముఖ శాస్త్రవేత్త, అదేవిధంగా పిఎన్ మూర్తి గారు, విశ్లేషకులు, కేవీఆర్ శాస్త్రి గారు, స్వామీజీ, అదేవిధంగా జయచంద్రారెడ్డి గారు, ప్రభుత్వ ప్రొఫెసర్ జియోగ్రఫీకి సంబంధించి. ఇక అందరికీ నమస్కారం అండి. ఎస్ సుందర్ గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. ఏంటి అసలు ఈ ప్రకృతి విలయ తాండవం ఏంటి? ఒక్కసారిగా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు దేనికి సంకేతం అంటారు? ఇలాంటివి గతంలో జరిగినటువంటి నష్టాలతో పోలిస్తే ఇప్పుడు నష్టాలని ఎలా భరించాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఈరోజు మధ్యాహ్నం, అంటే మన భారతదేశ కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం కాలంలో సంభవించిన సునామీ అనేది అంటే రెగ్యులర్గా ఎప్పుడు మనకి 5.06%, 7% ఈ రేషియో అనేది ఎప్పుడు రెగ్యులర్గా నమోదు అవుతూనే ఉంటుంది. అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం రష్యాలో జరిగిన ఆ పర్టికులర్ ఏరియాలో ఎప్పుడు మనకి తెలియకుండానే 5, 6, 7 రిక్టర్ స్కేల్ మీద ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎప్పుడు నమోదు అవుతూనే ఉంటుంది. మనకి రెగ్యులర్గా చాలా హిస్టరీని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే. కానీ ప్రస్తుతం ఈ రోజు నమోదైనది కొంచెం తీవ్రతరమైన పరిస్థితి. 8.8 అంటే అదే భూ ఉపరితలం మీద, సముద్రంలో కాకుండా ఎక్కడైనా భూమి మీద కానీ ఇంకా వేరే ఎంటీ స్పేస్ లో కానీ జరిగినట్లయితే ఖచ్చితంగా చాలా అధిక ప్రాణ నష్టం ఉంటుంది. అనేక రకాల అంటే బిల్డింగ్స్ కూలిపోవడం అనేది, ఎర్త్క్వేక్ లో ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ మనం చూసాం గతంలో కూడా. సో ఈ విధానం మనకి ఎందువల్ల జరుగుతుంది అనే దానికి మాత్రం విశ్లేషణ అనేక రకాలుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్టానిక్ ప్లేట్స్ ఎర్త్ లో మూవ్మెంట్ జరుగుతూనే ఉంటాయి. సో వాటి వల్ల కొంచెం భూమి దృఢంగా ఉన్నది, ఆ ప్లేట్ వీక్నెస్ అంటే ఆ మూమెంట్స్ సాధ్యాసాధ్యాల వల్ల ఎర్త్ లో ఉండే సాయిల్స్, లూజ్ సాయిల్స్ వల్ల ఖచ్చితంగా భూకంపాలు అనేవి ఎర్త్ వేక్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఎర్త్ వేక్స్ ఒక రేషియోలో, అంటే మనకి తెలియకుండా సముద్ర భూభాగాల్లో సుమారు రోజుకి కొన్ని 10ల సంఖ్యలోనో కొన్ని సంఖ్యల్లో ఖచ్చితంగా అయితే జరుగుతూనే ఉన్నాయి. అది రిక్టర్ స్కేల్ పై 1, 1.2, 2.0 ఇవి అయితే మైన్యూట్ గా ఉంటాయి. మనకు అసలు తెలియవు వాతావరణానికి. సో ఆ 3% ఆర్ 4 అబౌవ్ 5 ఈ రేషియోని మారిపోయే కొద్దీ ఆటోమేటిక్ గా ఆ భూమిలో ఉండే ఏదైతే మూమెంట్ అనేది ఎర్త్ గా అవుట్ సైడ్ కూడా వస్తుంది. సో అక్కడ మనం కొంచెం ఖచ్చితంగా డిఫెక్టివ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు వరకు హిస్టరీలో భాగంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే
ఈ మనం భూమధ్య రేఖకి దగ్గర అంటే మనం దగ్గరగా ఉన్నాం. మన దేశం గురించి మనం గనక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు మన దేశంలో చాలా తక్కువగా అరుదుగా నమోదవుతున్నాయి. అది కూడా మనకి ఈ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ వీటిని మనం 4 భాగాలుగా మనం కనుక తీసుకున్నట్లయితే ఈస్ట్ భాగానికి చాలా తక్కువగా మనకి రికార్డ్ నమోదైంది. లాస్ట్ టైం ఎప్పుడో ఒకటి వైజాగ్ దగ్గర ఒక సునామీ ఒకటి కొంచెం అటు ఇటుగా మనల్ని ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా కొంచెం నార్త్ సైడే ఎక్కువ మనకి జరుగుతూ ఉన్నాయి. ఈ అటు నుంచి హిమాలయ పర్వతాల రేంజ్ ఆయా ఏరియాస్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఇంకా కొంచెం తీవ్రతరమైన భూకంపాలు నమోదైనట్టుగా మనకి రికార్డు. సో మన భారతదేశానికి కొంత తక్కువ ప్రమాదము, తక్కువ ముప్పు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రష్యాలో జరిగింది. రష్యా అంటే దాన్ని ఆనుకుని ఉన్న చుట్టుపక్కల అంటే కొన్ని దేశాలకి, అది అటు చైనా వరకు కూడా, ఇటు అమెరికా వరకు కూడా, ఇంకా కొన్ని అక్కడ ఉండే దీవుల్లో కూడా, చిన్న చిన్న దీవుల్లో కూడా ఈ యొక్క సంఘటన రీత్యా అందరూ కూడా అలజడికి, భయభ్రాంతులకి గురయ్యారు. వారందరికీ కూడా ఇది అంటే ఒక హెచ్చరిక లాంటిది. దీనికి పర్యావరణాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకుండా ఎక్కడికక్కడే పర్యావరణాన్ని మనం రక్షణ చేసే పరిస్థితి నుంచి పర్యావరణానికి హాని చేసే పరిస్థితి మనకు తయారైంది. ఈ పర్యావరణాన్ని మళ్ళా మనం కాపాడుకోవాల్సిన వ్యవస్థ మళ్ళా మనం పునర్నిర్మించుకోవాలి. ఇంకొక పరిధి ఏంటంటే శాటిలైట్ సిగ్నల్, అంటే జిపిఎస్ ద్వారా ఇప్పటి వరకు మనకి ఎక్కడ ఎంత పర్సంటేజ్ వస్తుంది అనే దాన్ని అనాలిసిస్ చేయగలుగుతున్నాం. కానీ పర్పెండిక్యులర్ గా ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది, ఈ సమయానికి వస్తుంది, ఎంత పర్సంటేజ్ వస్తుంది, లేకపోతే ఈ పరిధిలో వస్తుంది అని చెప్పగలిగే గణాంకాలు అంటే ఎక్స్పెరిమెంటల్ గా మనకి. సుందర్ గారు మనం ప్రతిదీ డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రోటోకాల్స్ కి సంబంధించి, కాప్ కి సంబంధించి మీరు కూడా ప్రకృతితో చెలగాటం ఆడకూడదు అనేటువంటి అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి మళ్ళీ నేను మూర్తి గారి అభిప్రాయం తీసుకొని మీ దగ్గరికి వస్తాను. మూర్తి గారు ఏమంటారు? ఇది ఓన్లీ రింగ్ ఆఫ్ ఫైర్ లో మాత్రమే ఇలాంటివి ఉండటానికి కారణం ఏంటంటారు? కొంతవరకు అన్ని దేశాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఆర్థికంగా బలహీనమైనటువంటి దేశాలు మాత్రమే రింగ్ ఆఫ్ ఫైర్ లో బార్డర్ ని కలిగి ఉన్నాయి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒకసారి కనుక హిస్టరీని కనుక ఒకసారి చూస్తే కనుక మనకి ఇప్పుడు 8.8 వచ్చినట్టుగా నమోదైనట్టుగా రిక్టర్ స్కేల్లో తెలుస్తూ ఉన్నది. అయితే ఇంతకు మునుపు 1952లో 9, అలాగే 60లో, 64లో, 2004లో, 2011లో, 2010లో ఈ 6 సార్లు కూడా 9 దాటి వచ్చిందండి. అయితే ఇంతకుముందు మన సైంటిస్ట్ చెప్పినట్టుగా ఇది సముద్రంలో వచ్చింది కాబట్టి భూభాగం మీద వస్తే ఎక్కువ నష్టదాయకంగా ఉండేది. ఇది సముద్రంలో వస్తున్నది. దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఏంటనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే నిన్న మనకు వచ్చింది ఏంటంటే ప్రకృతి ఇటువంటి సునామీలు వచ్చినప్పుడు ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుంది అని చెప్పడానికి అమెరికాలో పక్షులు వింతగా ప్రవర్తించడం ఒకటి చెప్తున్నారు. అలాగే జపాన్లో తెల్ల తిమింగలాలు పుట్టుకొచ్చిన విషయం ఒకటి చెప్తున్నారు. దీని అంతటికీ కారణం మరి వాతావరణ మార్పు ఏమిటి అనే దాన్ని క్షుణ్ణంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ జపాన్, రష్యా, అమెరికా వీటిని చుట్టుముట్టింది ఈ రోజుని పసిఫిక్ సముద్రంలో. మరి అక్కడ జరుగుతున్న ఇండస్ట్రియలైజేషన్ దీనికి ఏమైనా దోహదం చేస్తుందా అనే అంశాన్ని మనం చూడాల్సిన ఉంటుంది. ఉద్గారకాలు ఎక్కువగా ఇదవడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతూ ఉన్నది. కానీ భూమిలో ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఈ ప్లేట్స్ కదలడం వల్ల, రెండోది ఓవర్ మైనింగ్ వల్ల కూడా, అంటే మనం గనుల్ని ఎక్కువగా చేయడం వల్ల అక్కడ ఏర్పడిన ఆ గ్యాప్స్లో ఏమన్నా ఇటువంటి కృత్రిమమైన భూకంపాలు కూడా సంభవించే అవకాశాలు ఏమైనా ఉంటాయా అన్నది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ మానవాళి అభివృద్ధి పేరు మీద ఈ ప్రకృతితో చెలగాటం ఆడడం అనేది ఒకటి మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అయితే ఇదేదో భూమి అంతము, మన మైథాలజీలో చెప్తున్నట్టుగా ఇక భూమి అంత ప్రళయాలు వస్తాయి, ఇది అంత కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తున్నది. ఇంతకుముందు 2012లో మనందరికీ గుర్తున్నది, ఇక అయిపోతుంది అని చెప్పి ఈ మత పెద్దలు చాలా మంది చెప్పారు. అట్లా కాదు, కానీ
ఇది మొత్తం భూమి అంతా చలనంలో ఉంటుంది కాబట్టి ఆ చలనంలో ఉన్నప్పుడు అంతర్గతంగా ఉన్న ప్లేట్స్ ఒకదానితో ఒకటి ఢీకొంటున్నప్పుడు జరుగుతున్న ఒక సంఘర్షణగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. దీన్ని మనం ఇంతకుముందు శాటిలైట్స్ ముందుగానే వీటిని కనిపెట్టగలుగుతాయి అని చెప్పింది. మరి ఎందుచేతన అంత అభివృద్ధి చెందిన కూడా రష్యాలో ముందుగా ఎందుకని కనిపెట్టలేకపోయాయి అనే దాన్ని కూడా తిరిగి మళ్ళా సైన్స్ లో జరిగిన ఈ అభివృద్ధి కొన్నిటిని ఎందుకు పసిగట్టలేకపోతున్నది మళ్ళీ సైన్సే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా ఈ భూకంపాలు జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ కూడా ఆయా ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 31వ తారీఖు వరకు ఇంకో 15 గంటల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా అటు అమెరికాలో కూడా అలాస్కా ప్రాంతాల్లో కూడా దీన్ని యొక్క ప్రభావం ఉంది అని చెప్తున్నారు. అయితే జన నష్టం కన్నా కూడా ఎక్కువగా ఆస్తి నష్టం జరుగుతున్నట్టుగా మనకు కనపడుతూ ఉన్నది. ప్రకృతి విలయాలకి గల కారణాలు మనిషి మానవ సృష్టి, అదే రకంగా ఈ భూమి ఏర్పడడం, ఇవన్నిటినీ వేల సంవత్సరాలుగా శోధిస్తూ ఈ భూమి యొక్క కదలికల్లో జరుగుతున్న మార్పుల్ని కూడా సైన్స్ బాగానే ముందుకు తీసుకెళ్తూ ఉన్నది. అయితే విపరీతాలు కూడా జరుగుతూ ఉన్నాయి మానవ సృష్టి వల్ల. మనం సముద్ర కాలుష్యాలు చూస్తూ ఉన్నాం, అదే విధంగా వాతావరణ కాలుష్యం చూస్తున్నాం. భూముల్ని అధికంగా గనుల్లో ఉన్న ఖనిజాలని బయటికి తీయాలని, ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉండే మన తెలంగాణలో కూడా ఇత్తనాలు అనే దాన్ని ముందుకి తీసుకురావాలని అక్కడ ఉన్న అటవీ భూముల్లో కూడా చేయడం అనేది మనకి ముప్పుగా కనపడుతున్నది. ఇది సైన్సే దీనికి పరిష్కారం చెప్పాలి. సైంటిస్టులే దీన్ని దీని మీద ఒక రీసెర్చ్ అనేది ఇంకా డీప్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సైన్సే దానికి మళ్ళా తిరిగి మానవాళ్లే దీన్ని గుర్తించి మొత్తం ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మానవాళి మీదనే ఉంది. ఎందుకంటే ప్రకృతిని అధీనంలోకి తీసుకుని మానవుడు జీవిస్తున్నాడు, మిగతా జీవులు ప్రకృతిలో అధీనంలో బతుకుతూ ఉన్నాయి. మూర్తి గారు డిస్కషన్ చేద్దాం ప్రతిదీ మనము. చంద్రారెడ్డి గారు నమస్తే. మొత్తం మీద ఏంటి ఈ వ్యవహారంలో 2 ప్రధానమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి టెక్టానిక్ ప్లేట్స్ లో మార్పుల వల్ల వచ్చినటువంటిదా, లేకపోతే ప్రకృతి విపత్తు అయినటువంటి దాన్ని అనుకోవాలా, మానవ కారకమైనటువంటి విపత్తు అనుకోవాలా? మూర్తి గారు చెప్పినటువంటి విధంగా ఆ అవకాశాలు 2 కనిపిస్తున్నాయా దీంట్లో? జరుగుతున్నటువంటి ఈ విపత్తులన్నీ కూడా మనం జనరల్ గానే డిజాస్టర్స్ అన్ని కూడా 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి మానవ ప్రమేయం ఉన్నటువంటి డిజాస్టర్స్, కొన్ని ప్రకృతి రీత్యా ఉన్న డిజాస్టర్స్. ఇప్పుడు జరుగుతున్న ఈ సునామీ కానీ, భూకంపాలు కానీ, ఇలాంటివి వల్కనోస్ కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా మెజారిటీ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ప్రకృతి రీత్యా జరిగేది. మానవ తప్పిదాలతోనూ లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ ఇంటర్వెన్షన్స్తోనూ జరిగేటటువంటి వైపరీత్యాలు మరికొన్ని ఉన్నాయి. కానీ ఈ ప్రకృతి రీత్యా జరిగేటటువంటివి ఇప్పుడు జనాభా ఎక్కువైపోయింది, రిసోర్సెస్ పెద్ద ఎత్తున మనం వాడుకుంటున్నాం కాబట్టి బ్యాలెన్స్ మిస్ అయిన దానివల్ల ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయనే థియరీ ఈ పర్టికులర్ విషయంలో వర్తించదు. ఎందుకంటే ఈ భూమికి ఉన్నటువంటి కెపాసిటీ కానీ, దానికి ఉన్న అబ్జార్ప్షన్ రేట్ కానీ చాలా విపరీతమైనది. కానీ మానవ తప్పిదాలతో జరుగుతున్నటువంటి వైపరీత్యాలు చాలా ఉన్నాయి, కాదనలేదు. కానీ ఈ పర్టికులర్గా ఈ సునామీ కానీ, భూకంపాలు కానీ, ఇవన్నీ దీనికంటే ముందు మనం చెప్పాల్సింది ఏమిటంటే సునామీ అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు భూ ఉపరితలం మీద ఎన్ని రకాలైనటువంటి వైపరీత్యాలు జరుగుతున్నాయో, అవి భూకంపాలు కావచ్చు, ల్యాండ్ స్లైడింగ్ కావచ్చు, ఈ వరదలు కావచ్చు. మీరు అనుకోవచ్చు వరదలు ఏంటి సముద్రాల్లో అనేది. ఆ సముద్రాల్లో ఎప్పుడు 24/7 అనేటివి ప్రవాహాలు సాగుతూనే ఉంటాయి. వాటిని ఓషన్ కరెంట్స్ అని మనం అంటాం. ఈ ఓషన్ కరెంట్స్ అనేటివి ఒక దిశ నుంచి ఇంకొక దిశకు కంటిన్యూస్గా పయనిస్తూనే ఉంటాయి. సో ఇన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ సముద్రంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వల్కనోస్ అనేది సముద్రంలోనే వస్తాయి, ల్యాండ్ స్లైడింగ్ అనేది సముద్రంలోనే జరుగుతుంది. అలాగే
ఇవి భూకంపాలు అనేటివి జరుగుతాయి. కానీ ఈ భూకంపాలు భూమి మీద జరిగినప్పుడు, ఉపరితలం మీద జరిగినప్పుడు వచ్చే నష్టం కంటే ఈ సునామీ రూపంలో వచ్చినప్పుడు జరిగే నష్టం కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది ఓషన్లో జరిగితే దాని ఇంపాక్ట్ కొన్ని ఇప్పుడు జరిగిన సునామీ కూడా ఒక 130 to 140 కిలోమీటర్స్ రేడియస్లో దాని ఇంపాక్ట్ అనేది వచ్చిందనేది విన్నాం. అంతకంటే కూడా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు అనేది ఒకటి రష్యా, అటు యుఎస్, ఇటు జపాన్, ఈ 3 కంట్రీస్ నార్త్ పసిఫిక్ లో ఉన్నటువంటి దేశాలు. ఈ నార్త్ పసిఫిక్ లో ఉన్న నార్త్ పసిఫిక్ ఓషన్ అనేది ఈజ్ నాట్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ విడుతున్నటువంటి ఇది. కాకపోతే ఈ సునామీ యొక్క దాని ఇంపాక్ట్ అనేది రష్యా పైన ఎక్కువ ఉన్నది, జపాన్ పైన మోడరేట్ గా ఉన్నది, అమెరికాకు జస్ట్ ఒక హింట్ ఇచ్చినట్లు అనిపించింది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ పర్టికులర్గా భూ ఉపరితలంలో కానీ సముద్రంలో లోపల కానీ ఇలాంటివి ఎందుకు సంభవిస్తాయి అనుకున్నట్టే ఇవి ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనేది ఒకటి ఉంది జియోగ్రఫీ. ఈ ఎంటైర్ భూమి డిఫరెంట్ ప్లేట్స్గా డివైడ్ చేయబడింది. అది మనం డివైడ్ చేయడం కాదు, అది ఏర్పడిందే అలాగా ఏర్పడ్డది. దీంట్లో మేజర్ ప్లేట్స్, మైనర్ ప్లేట్స్, మోడరేట్ ప్లేట్స్ అని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి. దాంట్లోనే యాక్టివ్ ప్లేట్స్, ఇన్యాక్టివ్ ప్లేట్స్ అనేటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు రింగ్ ఆఫ్ ఫైర్ ఇక్కడ ఎందుకు జరుగుతాయంటే, ఇప్పుడు మీకు తెలుసో తెలీదో కానీ ఇండోనేషియా నుంచి ఫిలిప్పైన్స్ వరకు ఉన్నటువంటి ఆర్చిపెలాగో 2 కంట్రీస్, ఐలాండ్ కంట్రీస్, ఈ 2 కంట్రీస్లో జరిగినన్ని వైపరీత్యాలు ఎక్కడ జరగవు ప్రపంచంలో. అవి వల్కనోస్ కావచ్చు, భూకంపాలు కావచ్చు, సునామీస్ కావచ్చు, ఎనీథింగ్, ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో వైపరీత్యాలు అక్కడే ఎందుకు జరుగుతున్నాయంటే ఫిలిపినో ప్లేట్ అనేది చాలా యాక్టివ్ ప్లేట్, అలాగే పసిఫిక్ ప్లేట్ ఈజ్ ఆల్సో యాక్టివ్ ప్లేట్. ప్రపంచంలో ఉన్న మేజర్ ప్లేట్స్లో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి ప్లేట్స్. అలాగే ఇండియన్ ప్లేట్ ఒకటి ఉంది, ఏషియా ప్లేట్ ఒకటి ఉంది, నార్త్ అమెరికా ప్లేట్ అనేది ఒకటి ఉంది, సౌత్ అమెరికా ప్లేట్ అనేది ఒకటి ఉంది, కరీబియన్ ప్లేట్ అనేది ఉంది, అరబిక్ ప్లేట్ అనేది ఒకటి ఉంది, యురేషియా అన్నది, ఆస్ట్రేలియన్ ప్లేట్. సో దెర్ ఆర్ గుడ్ నంబర్ ఆఫ్ ప్లేట్స్. ఈ ప్లేట్స్ అనేటివి ఒక అరేంజ్ చేయాలంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇలా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి అనుకొని ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్లేట్ అప్పర్ ప్లేట్ దానిపైన ప్రెషర్ పెట్టినా ఇది కదులుతుంది, ఇది కదులుతుంది. ఇప్పుడు మనం కూడా ఇలాగే చేతులు పెట్టుకొని కొంత ఫోర్స్ చేస్తే ఏదో ఒక చేయి పైకి పోతే ఇంకొక చేయికి ఆటోమేటిక్గా కిందికి వస్తుంది. సో ఇలా ఒక ప్లేట్ పైన ప్రెషర్ పడినప్పుడు ఇంకొక ప్లేట్ అనేది సహజంగానే మొబిలిటీ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి ఈ థియరీ అనేది ఓకే, కానీ దీనికి ఈ రకమైనటువంటి ప్రెషర్ రావడానికి ఈ ప్లేట్ మూమెంట్ అనేది ఎందుకు జరుగుతుంది అనేది ఇట్ ఈస్ ఎట్ టు బి ప్రూవ్డ్. ఇప్పుడు ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయినా కానీ ఈ ప్లేట్స్ అనేటి మూమెంట్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు మనం అనుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి ఏమైనా ఒక దారి చూపెడతాదని. ఇట్ ఈస్ బియాండ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఎందుకు కదులుతున్నది అని ఎంతవరకు చెప్పలేని పరిస్థితి. ఆ ప్లేట్ కదలకుండా చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. ఎస్ చంద్రారెడ్డి గారు, ప్రతిదీ డిస్కషన్ చేద్దాం. నేను ఒక్కసారి శాస్త్రి గారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శాస్త్రి గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. మహాదేవ సార్ ఏమంటారు? యుగాంతం అంటున్నారు, ప్రకృతి విలయం అంటున్నారు, నెలకి లేదా సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి ప్రళయం తప్పదు అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అంశాల మీద ఓవరాల్ గా మీ కోణంలో మీ అభిప్రాయం ఏంటి? నా మాట వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి శాస్త్రి గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొట్టమొదటగా ఇదంతా యుగాంతానికి సంబంధించింది ఏమీ కాదు. మొట్టమొదటగా ఇది జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పదలుచుకున్నది. దీని యొక్క ప్రభావం షష్టగ్రహ కూటమి, పైగా ప్రస్తుతానికి ఇదే ఈ రకమైన విపత్తు అంతా కూడా అన్ని చోట్ల కూడా చాలా చోట్ల కూడా
నవంబర్ 16వ తారీఖు వరకు ఇలాగే కొనసాగుతుంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో. దీనికి కారణమేమనగా విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడ్డటువంటి ఆ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం చేత, నేను గతంలో కూడా పలుమార్లు పలు ఛానల్లో కూడా ఇదే పెద్దలు కొంతమంది ఆ సభల్లో కూడా పాల్గొన్నప్పుడు చెప్పి ఉన్నాను. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు పైగా కుజకేతువులు కలిసి ఉండడము, కుజ చంద్రులు కలిసి ఉండడము, గురు శుక్రులు కలిసి ఉన్నప్పుడు ఇలా కొన్ని దేశాలలో ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యాలు రావడమే కాకుండా కొన్ని రాశుల వారికి అనారోగ్య భయ సూచనలు కూడా, ప్రమాదాలు, కల్లోలాలు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రము ఎవరిని కూడా భయపెట్టమని చెప్పదు. ఎందుకు అంటే కనుక దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం అన్నది అవసరము. ఇలాగే ఈ ఆగస్టు మాసము, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఇలాంటి విపత్తులు పెద్ద పెద్ద దేశాలలో, పేరు మోసిన దేశాలలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు, అంటే భారతదేశంలో ఒక రకమైన సమస్య, రష్యాలో ఒక రకమైన సమస్య, అమెరికా మరో చోట, జపాన్ లాంటి ప్రాంతాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఇదేమి యుగాంతం కాదు, కలియుగే ప్రథమాబ్దే. మనం కలియుగంలో ప్రథమ పాదంలోనే ఇంకా 5000 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోలేదు. కాబట్టి ఇదేమీ యుగాంతం కాదు, అలా భయపడవలసిన పని లేదు. ఎవరికి వారు వ్యక్తిగతంగా వాటికి సంబంధించినటువంటి ఆ దైవారాధన చేసుకోవడం చాలా వరకు అవసరము. కానీ ఈ ప్రభావం అన్నది మాత్రం ఖచ్చితంగా నవంబర్ మాసం వరకు ఇలాగే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది జాతకపరంగా నేను చెప్పదలుచుకున్నటువంటి మాట. ఓకే సుందర్ గారు, నవంబర్ 12 వరకు కొనసాగుతుంది, 16 వరకు అనేసి శాస్త్రి గారు అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఎక్కడైనా భూకంపం వస్తే ఏదైనా ఒక దేశంలో ఒక ప్రాంతం కీలకంగా కొంతవరకు ప్రభావితం అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడేంటి 30 దేశాలు ప్రభావితం అయ్యేంత 8.8కి, గతంలో మనం 9 పైన ఉన్నటువంటి రిక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి అంశాలు కూడా మనం చూసాం. ఈ 8.8కే 30 దేశాలు ప్రభావితం అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇది 30 దేశాలు 20 దేశాలు అనేది అది క్లారిటీ కలిగిన మాట కాదు. ఎందుకు అంటే దాన్ని మన రేడియస్ ఇప్పటికే మనం అంటే రేడియస్ 145-150 కిలోమీటర్ రేడియస్ ఉంది. ఆ రేడియస్ వరకు, ఆ రేడియస్ లిమిట్స్ లో ఉన్న ఏరియాస్ వరకు ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిధి అయితే ఉంటుంది. ఈ మూమెంట్ తర్వాత నెక్స్ట్ మూమెంట్ గురించి మనం క్యారీ ఫార్వర్డ్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏంటంటే టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ ని మనం అబ్జర్వేషన్ చేయగలుగుతామేమో కానీ ఆ మూమెంట్ మాత్రం ఆపలేము. సో ఇప్పుడు వరకు కూడా మనకు ఉన్న రాడార్ సిగ్నల్ అంటే జిపిఎస్ దీని ద్వారా మనం చూడగలుగుతున్నాము కొంతవరకు. ఈ జిపిఎస్ ఏం జరుగుతోంది, దాన్ని రాబోయే కొన్ని గంటల్లో జరిగే పరిధిని ఇదిగో ఇలా జరగవచ్చు అని ఒక చిన్న ఎనాలిసిస్ ఇస్తుంది. కానీ అది రియల్ అథెంటిక్ అయితే ఖచ్చితంగా కానే కాదు. అంటే అది తెలుసుకోవడం ద్వారా ఆయా ఏరియాస్ ని మనం ఖాళీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే అది తెలుసుకోవడం ద్వారా ఆయా ప్రదేశాల్లో ఎక్కువ నష్టాన్ని జరిగించుకోకుండా చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. అంటే టెక్నాలజీ పరంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇది రాబోయే పరిధి, అంటే ఇప్పుడు ఒక పెద్ద గొయ్యి లేకపోతే ఒక నుయ్యి లేకపోతే ఒక పెద్ద సర్కిల్, ఒక ఎర్త్ సర్కిల్ ఎర్త్ అనేది ఒక ఆర్బిటల్ లో పర్టికులర్ గా తిరుగుతా ఉంది. ఒక మూమెంట్ లో అబ్స్ట్రాక్షన్ జరిగింది. ఈ అబ్స్ట్రాక్షన్ దీని యొక్క వేవ్ అనేది ఇంకొక దానికి పునాది అవుతుంది, లేదు అవ్వకపోవచ్చు. ఇలాంటిది ఈ జియాలజికల్ దీని బేస్మెంట్ లో ఏంటంటే ఎప్పుడు ఇది ప్రాతినిధ్యం జరుగుతుంది, ఇది జరగదు అని చెప్పడానికైతే పూర్తిగా లేదు. కానీ దాని యొక్క ఆ డెన్సిటీని మనం తెలుసుకోవచ్చు. కానీ ఇంకోటి సుందర్ గారు, ఇక్కడ కీలకంగా మీరు టెక్టానిక్ ప్లేట్స్ కదలిక మీద చెప్తూ ఉన్నారు. కానీ ఒక రకంగా ఇప్పుడు రష్యా కొంతవరకు ముందుగా వాటికి ఉన్నటువంటి శాటిలైట్ కానివ్వండి, జిపిఎస్ సిస్టమ్ దీన్ని ముందుగా చూసుకొని సమాయత్తం అయింది అనుకుంటారా, లేదా కొంతవరకు ఆలస్యమైందంటారా, లేదా పూర్తి స్థాయిలో నష్టం వచ్చిన తర్వాత ఇది తెలుస్తుందంటారా? మీకు చిన్న మాట చెప్పాలంటే మనకన్నా జపాన్ దేశంలో ఇంకా కొంచెం జిపిఎస్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉంది. కానీ జపాన్ దేశం కూడా దీన్ని అబ్జర్వ్ చేయలేకపోయింది. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే జరిగిన తర్వాత ఇంత నష్టం జరిగిందని అందరూ చెప్పగలుగుతారు. జరగక ముందలే దీన్ని అలర్ట్ తీసుకోవాలి అంటే అది మైక్రో మేనేజ్మెంట్, మైక్రోవేవ్ లోనే ఆ వేవ్ లెంత్ స్టార్ట్ అవ్వగానే ఇది ఇండికేట్ చేయగలిగేది సిద్ధాంతం మన దగ్గర ఉంది. కానీ అది స్టార్ట్ అవ్వక ముందల ఇదిగో ఇక్కడ ఈ ఒడిదుడుకులు జరిగినాయి, ఈ ఒత్తిడులు జరిగినాయి, లేకపోతే ఈ చలనం జరిగింది అని చెప్పగలిగే ఇన్స్ట్రుమెంటల్ టూల్ జియోలాజికల్ లో ఈ రోజుకి మన దగ్గర లేదు. ఇది వాతావరణ పరిధి అన్నిటికీ వర్తిస్తుంది, నాట్ ఓన్లీ ఎర్త్ వేక్స్ ఒక్కదానికే కాదు ఇది. సో వాతావరణ భౌగోళిక అంశాలలో వాతావరణ పరిధులు అనేవి ఇప్పుడు ఒక ఏరియాలో ఉరుములు మెరుపులతోటి వర్షం పడవచ్చు అని మనకు చెప్తారు.
కానీ అది ఒక్కొక్కసారి అధిక వర్షపాతం నమోదవుతుంది. ఆ థండర్ స్ట్రామ్ అంత ఉంది, ఇది ఇంత వర్షపాతం వస్తుంది అని చెప్పగలుగుతారు, కానీ అది ఏ ప్లేస్ లో కేంద్రీకృతం అవుతుంది అనేది ప్రెషర్ పాయింట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. పీడనం, వాతావరణంలో ఉండే పీడనాన్ని బేస్ చేసుకొని ఆ ప్రాసెస్ జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ టెక్టానిక్ ప్లేట్స్ కూడా ఎక్కడ ఎంత ప్రెషర్ పాయింట్ ఉంది, ఎక్కడ ప్రెషర్స్ ఉన్నాయి, ఎక్కడ మెటల్ వీక్ గా ఉంది, లేకపోతే ప్లేట్ వీక్ గా ఉంది, ఈ కన్సిడరేషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మనకి చెప్పినట్టుగా ఇప్పుడు ఇందాక ఈ ఏదైతే ఈ ఫార్మేషన్ ప్లేస్ అని చెప్పుకున్నామో ఆ ప్లేస్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్, కాకపోతే ఈ రోజు 8.8 వచ్చిందని మనం మాట్లాడుతున్నాం. దీనికన్నా ముందర 2, 3, 1 అలా జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్. ఈ ఇంచుమించు సముద్ర గర్భంలో ఇలాంటివి రోజుకు కొన్ని 10, 100 సంఖ్యలో కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ అంత మైల్డ్ అంటే చిన్న మైక్రో లెవెల్లో అబ్జర్వేషన్ అయితే ఈ రోజుకి కూడా మనకి అంటే సెన్సార్ వ్యవస్థకి పూర్తిగా లేదు. ఈ సెన్సార్ వ్యవస్థని ఎంత అభివృద్ధి చేసినా ఆ వచ్చే పర్యావరణ ప్రకృతి పరమైన నష్టం ఏదైతే ఉందో అది ఒక లాస్ ఆఫ్ వెయిట్, చాలా పెద్ద వెయిట్ అది. ఆ వెయిట్ ను మూవ్ చేసేటప్పుడు ప్రకృతికి సంబంధించిన ఇష్యూ అది. సో కాబట్టి ఆ ప్రదేశం నుంచి దూరంగా పారిపోవడం తప్ప ఇంకొక ప్రత్యామ్నాయమైన ఆలోచన, ఇంకొక ప్రత్యామ్నాయమైన సిద్ధాంతం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికీ లేదు. ఇంకా భవిష్యత్తులో కూడా వస్తుందో రాదో అనేది క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే ఇది మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి దీన్ని. ఇప్పుడు కొంత లోతు ప్రయాణం మనం చేస్తూ ఉన్నాం, సడన్ గా వాటర్ లెవెల్ పెరుగుతా ఉంది. వాటర్ లెవెల్ ఎందుకు పెరుగుతుంది? సముద్రం ఎప్పుడు ఒకే లెవెల్ బెడ్డింగ్ ఉంటుంది, కానీ ఎర్త్ లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు సడన్ గా వాటర్ లెవెల్ పెరుగుతుంది. ఇది ఎవరికి అర్థం అవుతుంది? సముద్రయానం అంటే నౌకాయానం చేసే వారందరికీ కూడా ఇది తెలుస్తూనే ఉంటుంది. ఈ ఏరియాలో ఏదో ప్రాబ్లం జరుగుతుంది, మనం కొంచెం పక్కగా వెళదాం, తక్కువ డెన్సిటీ అంటే తక్కువ లోతున్న ప్రదేశంలో వెళ్దామని అప్పటికప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇవి రెగ్యులర్ గా ఉంటాయి. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ప్రస్తుతానికి భూ ఉపరితల కేంద్రం అంటే భూమికి దగ్గరగా ఉంది, నీటిలోనే ఉంది కేంద్రం అయితే, కానీ భూమికి దగ్గరగా ఉంది. దానివల్ల నష్టం అనేది తక్కువగా ఉంది. 2, అంచనా అభిప్రాయంగా అంటే దాన్ని 30 దేశాలకు దాని ముప్పు ఉండొచ్చు అంటే ఈ మూమెంట్ జరిగింది, ఇంకొక మూమెంట్ ఎక్కడన్నా జరగవచ్చు, ఒక అలర్ట్ అంతే. ఇది 30 కంట్రీస్ కి రియల్ గా వస్తుంది అనేది అయితే ఖచ్చితమైన ప్రామాణికత కానే కాదు. ఓకే, ఎస్ మూర్తి గారు, ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత విపత్తు నిర్వహణ చేసేటువంటి అంశమైనా అగ్రరాజ్యాలకు ప్రస్తుతం ఏదైతే సంభవించిందో 8.8 రిక్టర్ స్కేల్ మీద ఇది కూడా కష్టతరమైనటువంటి అవకాశం ఉందా అక్కడ? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 6 పెద్ద భూకంపాలు అనేవి సంభవించాయి. నేను మామూలుగా ఒక లాజికల్ పాయింట్ గానే మాట్లాడుతున్నాను, ఇదేమీ సైంటిఫిక్ కాదు. ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో ఒకసారి జరిగింది 2010లో, ఆ తర్వాత మార్చి నెలలో 3 సార్లు వచ్చినాయి. అది 64, 2004, 11. ఇప్పుడు మే నెలలో ఒకసారి వచ్చింది. ఇప్పుడు చూస్తే మనకి జూలైలో వచ్చింది ఒకటి. మొట్టమొదటి వచ్చిన పెద్దది 9 రియాక్టర్స్ దీని మీద స్కేల్ మీద ఉన్నది 1952లో నవంబర్లో వచ్చింది. కానీ ఈ సర్కిల్స్ దీన్ని బట్టి మనం ఏమైనా అనాలిసిస్ చేయగలుగుతామా అన్నది ఒకటి చూడాలి. రెండోది కీడెంచి మేదంచమన్నారు కాబట్టి 30 దేశాలకి అంటే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న సముద్రంలో పసిఫిక్ సముద్రంలో జరిగింది కాబట్టి వాటికి దగ్గరగా ఉన్న చోట్ల ఈ ఎఫెక్ట్ ఉంటుందనేది ఒక హెచ్చరికలాగా ఉన్నది. కాబట్టి దీన్ని మనం ఇందాక సైంటిస్టులు చెప్తున్నట్టుగా సూక్ష్మ స్థాయిలో జరుగుతున్న చలనం ఏ ఎఫెక్ట్ ఉంటుందన్నది మనం చెప్పలేకపోతున్నాం. స్థూలంగా దాని ప్రభావాలు జరిగినప్పుడే మనం వాటిని విశ్లేషించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది మనం ఇంకా సైన్సే దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అయితే పెద్ద దేశాల్లో ఇవి సంభవించాయి అని అంటే మరి ఇంతకుముందు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా 4 డాక్టర్లు కలిసి కదులుతున్న ఆ మంచాన్ని పట్టుకుని ఆపరేషన్ చేయడం, ఇవి మానవాళి చేస్తున్న ఒక గొప్ప రిస్క్ని తీసుకొని చేస్తున్న విజయంగానే మనం భావించాలి. సో అందుకని జపాన్ కానీ ఇందాక సుందర్ గారు చెప్పినట్టుగా జపాన్ చాలా అడ్వాన్స్డ్. అది అందులో ఈ ఎర్త్క్వేక్స్ కానీ సముద్రంలో ఇటువంటి సునామీలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ చవిచూసిన కంట్రీగా మనం జపాన్ చూస్తాం.
కాబట్టి వాళ్ళు ఆ టెక్నాలజీలో మనకన్నా ముందుగా ఉన్నారు. సో ఇవి అన్నీ కూడా మొత్తం అడ్వాన్స్డ్ దేశాలు ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలనకు వచ్చి దీని నుంచి ఇంకా ఏ రకమైన జాగ్రత్తలు మనం తీసుకోగలుగుతాము అనే దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుచేత రష్యా విఫలమైంది, ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయింది, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్. ఈ సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని ఖచ్చితంగా మానవాళి జయిస్తుందని చెప్పేసి నేను ఇంకోటి కూడా మూర్తి గారు, మనం ఉద్గారాలు తగ్గియాలి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతను తగ్గియాలి, కాప్ సమావేశాలు పెట్టుకుంటున్నాం, అదేవిధంగా క్యోటో ప్రోటోకాల్స్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. 1.5కి మించి ఉండకూడదు ఉద్గారాలని ప్రతిసారి సమావేశం పెడుతున్నాం, ప్రతిసారికి ఒక తీర్మానం చేసుకుంటున్నాం. కానీ మన దేశంతో సహా చాలా వరకు కూడా ఉద్గారాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. సో ఆ ఉద్గారాల తగ్గింపు ద్వారా మానవ ప్రేరేపితంగా ఇలాంటి ప్రకృతి విపత్తులను కొంతమేర తగ్గించేటువంటి అవకాశం ఉంది. అసలు ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు ఇందాక చంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా ఇది మన ప్రకృతి సిద్ధమైన ప్రళయంగా చూడాలి తప్ప ఇది మానవ కల్పితమైన కృత్రిమమైన మానవ తప్పిదం వల్ల జరిగింది కాదు. అది రెండో ఫేజ్. ఇప్పుడు మనకు జల కాలుష్యము, వాతావరణ కాలుష్యము, భూమిలో కాలుష్యం, ఇందాక నేను చెప్పాను మైనింగ్ అవి విపరీతంగా చేయడం వల్ల ఆ ఏర్పడిన గ్యాపుల్లో ఒకసారి నాకు గుర్తున్నంత వరకు కొత్తగూడెం అది మునిగిపోయే, అంటే ఆ ఇసుక తోటి దాన్ని ఫిల్ చేస్తారు బొగ్గు తీసిన తర్వాత. ఆ కొత్తగూడెం అనేది అసలు ఇక మ్యాప్లో ఉండదు అని చెప్పి కూడా మనం ఒకసారి పేపర్లో నేను చూడడం కూడా జరిగింది. అందుకని మానవ తప్పిదాల వల్ల జరిగే వాటిని మానవుడే దానికి పరిష్కారం చెప్పగలిగే ఉన్నాయి. దాన్ని ఆ ఉద్గారాలని మనం తగ్గించుకోగలిగే శక్తి మనకున్నది. అవి ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ఈ యాజమాన్యాలు, ఈ ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు, ఈ అడ్వాన్స్డ్గా ఈ ముఖ్యంగా న్యూక్లియర్ ఇలాంటి ఇథనాల్ అంటే ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టే దగ్గర ఈ ప్రకృతిని ధ్వంసం చేసి చేస్తున్నారు. అలాగే డ్యాములు కూడా విపరీతంగా మనం ప్రకృతి సిద్ధమైన ఆ ప్రవాహాన్ని అడ్డుకుని డ్యాములు ఎక్కువగా నిర్మించడం కూడా సరైనది కాదు అని ఒక పక్కని ఈ వాతావరణాన్ని కాపాడాల్సిన శక్తులు కూడా చెప్తున్నాయి. సో ఇవన్నీ కూడా పూర్తిగా దీన్ని మనం నిర్మూలించాలంటే మానవ కల్పితమైన కృత్రిమమైన విపత్తుల్ని మానవుడే సమాధానం. దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మాత్రం ప్రకృతి సిద్ధమైంది కాబట్టి మిత్రులు చెప్పినట్టుగా దీని మీద ఇంకా పరిశోధనలు జరగాలి. సూక్ష్మ స్థాయిలో దీని ప్రభావం ఎట్లా ఉంటుంది స్థూల స్థితికి వచ్చేసరికి అనే దాన్ని చూడాల్సిన అవసరం. మూర్తి గారు, దాన్ని కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. రష్యాలోని కంచట్కా ప్రాంతంలో 8.8 రెక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి భూకంపం సునామీకి దారితీసి ప్రపంచవ్యాప్తంగా కూడా హెచ్చరికలు జారీ చేస్తూ అందరినీ కూడా సునామీ వైపు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని నుంచి ఎంత నష్టం ఉంటుంది, విపత్తు నిర్వహణ విధానాల మీద ఎలాంటి మార్పులు చేసుకోవాలి, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీనూ ఇలాంటి వాటిని మరింత స్పష్టంగా ముందస్తుగా ఎలా మనం గుర్తించలేకపోతున్నాం. ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కషన్ని మళ్ళీ ప్రారంభిద్దాం. చంద్రారెడ్డి గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి 2 ఇష్యూస్ కనబడుతున్నాయి. ఒకటి, భూకంపం భూమి మీద వచ్చినప్పుడు చాలా వరకు కూడా నష్టం సంభవిస్తుంది అంటున్నారు. అదే భూకంపం సముద్ర తీర ప్రాంతంలో వచ్చినప్పుడు కొంతవరకు కూడా మనకు సునామీ హెచ్చరికలు ఉన్నాయి. దేని ద్వారా ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ భూకంపాలు అనేటివి భూ ఉపరితలం మీద జరిగేటప్పుడు వచ్చేటివి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి భూ ఉపరితలంలో జరిగేటటువంటి భూకంపాలు కానీ అగ్నిపర్వతాలు కానీ ఇవన్నీ వీటి వల్ల ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ ఇంపాక్ట్ భూమిపైన ఉంటుంది. అలాగే సముద్రంలో జరిగితే సెకండరీ ఇంపాక్ట్, ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఆ సముద్ర తీరానికి చేరేటప్పుడు అలల తాకిడి కానీ లేకపోతే ఎటువంటి చేంజెస్ అనేటివి సముద్రంలో వచ్చినా కానీ అవి తీరానికి చేరేటప్పుడు ఒకవేళ మనకు ఇక్కడ సేఫ్టీ ఏంటంటే తీరం నుంచి ఎంత లోతుగా కంటే కూడా ఎంత దూరంగా, ఎన్ని కిలోమీటర్లు తీరానికి దూరంగా ఇలాంటివి సంభవిస్తే అంత తక్కువ ఇంపాక్ట్ అనేది మన పైన, మానవాళి పైన కానీ భూ ఉపరితలమైనటువంటి ఈ భూభాగంలో జరిగేటటువంటి విపత్తులకు కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు మెండుకున్నాయి. ఇప్పుడు అలా కాకుండా 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి సునామీలు కేంద్రంగా ఏర్పడ్డాయనుకో దారుణంగా ఉంటుంది. అప్పుడు భూమిపైన జరిగిన దానికి ఈ
సముద్రంలో జరిగిన దానికి పెద్ద తేడా కనిపించకపోవచ్చు. ఇప్పుడు అదే ఒక 500 మైళ్ళు దూరంలో లేదు, సముద్రాన్ని నాటికల్ మైల్స్లో కొలుస్తాం కాబట్టి కొన్ని వందల నాటికల్ మైల్స్ దూరంలో జరిగితే అది తీరానికి చేరేటప్పుడు అప్పటికి దాని ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇవి మనం ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుకున్న వాటిల్లో ఇవి ప్రకృతి రీత్యా జరిగేటటువంటి విపత్తులు కాబట్టి దీన్ని ఆపడానికి ప్రయత్నించడం అనేది కాకపోయినా ఎప్పుడు వస్తాయని కనుక్కోవడానికి ఇంతవరకు టెక్నాలజీ ఇప్పుడు మనం ముఖ్యంగా కన్సిడర్ చేయాల్సింది అభివృద్ధి చెందిన దేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ప్రకృతి వైపరీత్యాలు. ఈ మూడింటిని ఒకసారి తీసుకుంటే ఇప్పటికున్నంత వరకు అన్నిటికంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో లీడర్ పొజిషన్లో ఉన్నది జపాన్. అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాల కేంద్రంగా కూడా జపానే ఉన్నది. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 80 ఫ్లోర్స్ బిల్డింగ్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, దాన్ని సముద్రం నీళ్ళల్లో కట్టి అది ఎలా పెద్ద చెట్టు, ఇప్పుడు మనకు చెప్పాలంటే ఒక 100 మీటర్లు పొడవున్న చెట్టు గాలి వస్తే ఎలా ఊగుతుందో ఈ 80 అంతస్తులు 100 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ అలా ఊగుతుంది, నిలబడుతుంది. ఇప్పుడు ఇదే 8 మోర్ దాన్ 8 రిక్టర్ స్కేల్ దీనిపైన వస్తే కూడా ఆ ఇంటెన్సిటీ కూడా తట్టుకొని నిలబడగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ జపాన్లో కడుతున్నారు. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి ఏవి కూడా ప్రకృతిని ఆపలేవు. కానీ ఇంకోటి చంద్రారెడ్డి గారు, ఇక్కడ ప్రకృతిని ఆపేటువంటి పరిస్థితి అసాధ్యమైనప్పుడు మనం ఒక తుఫాన్లు వస్తున్నటువంటి సిచ్యువేషన్లో తుఫాన్ కేంద్రం ఎక్కడుంది, ఆ కేంద్రం నుంచి ఏ తీరం ఎప్పుడు దాటేటువంటి అవకాశం ఉంది, ఒకవేళ వారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కొంతవరకు అటు ఇటుగా ఉన్నా ఇప్పుడు ఇటువైపు వెళ్తుంది, తీరం దాటుతుందని ఒక స్పష్టమైనటువంటి ఇది వస్తుంది, ఆ ప్రాంతాలను మనం అప్రమత్తం చేస్తున్నాం. కానీ ఇంత భారీ విధ్వంసం జరిగేటువంటి విపత్తులు ఉన్నప్పుడు ఇంకా టెక్నాలజీని మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం? ఇప్పుడు ఆన్సర్ మీరే చెప్పారు. తేలికపాటి విపత్తులను కనిపెట్టడం తేలిక. ఓకే, ఇంత భారీ స్థాయిలో జరిగేటటువంటి విపత్తులను కూడా దాన్ని నిలువరించడం కానీ లేదు దాన్ని అడ్వాన్స్డ్గా కనిపెట్టడం కానీ ప్రిడిక్షన్స్ ముందే పసిగట్టడం కానీ ఇవన్నీ చేయాలంటే ఇంకా తీవ్ర స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికిప్పుడైతే ఈ 21st సెంచురీకి దరిదాపుల్లో కూడా ఈ అర్త్క్వేక్స్ ఏ కేంద్రంలో ఏర్పడుతుంది, దాని ఇంటెన్సిటీ ఏంటనేది, అది సముద్రంలోనా లేకపోతే భూ ఉపరితలం పైన అనేది ఇంతవరకు ఏ దేశం కానీ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ రంగము కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. కానీ అట్లా అని పూర్తిగా వదిలేశారా అంటే నిరంతరం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. ఈ రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపరు. అది మానవుల దగ్గర ఉన్నటువంటి అదృష్టం. మనం ఎన్నో దురదృష్టమైన కార్యాలలో మనం పాల్గొంటున్నాం కానీ ఈ మానవుడే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ముందరకు తీసుకోవడంలో మనం పట్టు వదిలిపెట్టట్లేదు. నిరంతరం జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు ఎలా అయితే క్యాన్సర్కి మనకు మెడిసిన్ లేదు, ఈ ప్రకృతి వైపరీత్యాలకు కూడా మెడిసిన్ లేదు. జరిగిపోయిన తర్వాత రీహాబిలిటేషన్లో డబ్బులు, ఇప్పుడు అమెరికాలో టోర్నడో వస్తుంది, టోర్నడో ఆపడం అనేది ఇంపాసిబుల్. అమెరికా ఒకటే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఒకటైనా కానీ అందరూ తీసుకుపోయి పెట్టుబడి అమెరికాలోనే పెట్టినా కానీ ఒక్క టోర్నడోను కూడా ఆపడం అనేది జరిగే పని కాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు అమెరికాలో టోర్నడో జరిగితే రీహాబిలిటేషన్ వర్క్స్ అనేటివి 24 అవర్స్లో ట్రాన్స్పరెంట్గా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అదే ఇండియాలో జరిగితే ఇక్కడ నష్టం, అదే స్థాయిలో నష్టం జరిగితే దానిలో నుంచి బయట రావడానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే పాకిస్తాన్ లాంటి దేశంలో పెడితే ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు దివిసీమ సైక్లోన్ వచ్చినప్పటికీ మీరు సైక్లోన్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, దాన్ని ట్రాక్ చేయగలుగుతున్నాం, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎప్పుడు తీరాన్ని దాకుతుంది, దాని విండ్ వెలాసిటీ ఏంటి, ఇలాంటివన్నీ మనం అనలైజ్ చేయగలుగుతున్నాం. కానీ దివిసీమ సైక్లోన్ వచ్చినప్పటికి మనకు ఆ కెపాసిటీ కూడా లేదు. ఓకే,
ఈరోజు కానీ అప్పటికి మనం ఇంకా విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి చట్టాలు కానివ్వండి, సన్నద్ధత, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాయత్తం అనేటువంటి అంశాలు కూడా కొంతవరకు లోటుపాట్లు ఉన్నాయి కదా. తప్పనిసరిగా ఉన్నాయి. దీంట్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ఆపడం అనేది పక్కన పెడితే, అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు తేడా ఏమంటే రిహాబిలిటేషన్ వర్క్స్, అది మన చేతిలో ఉన్నది. సో ఈ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అదే జపాన్ లెక్క వస్తే, జపాన్ ఉన్నటువంటి వాళ్ళ పట్టుదల ఇది ఇంపార్టెంట్. మనం ఇక్కడ మన దగ్గర ఎంత డబ్బు ఉన్నది, ఎంత ఉన్నది అనే దాన్ని పక్కన పెడితే, జపాన్ ప్రపంచంలోనే ఒక టిపికల్ కంట్రీ. ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీలో కానీ, పర్ఫెక్షన్లో కానీ, మోటార్ ఫీల్డ్లో తీసుకుంటే జపాన్ ఇంజిన్ అంటేనే నెంబర్ 1. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ ఫినిషింగ్. ఇంత పేరు తెచ్చుకున్నటువంటి జపాన్ ఇప్పటికే ఎన్నో సునామీలు, ఎన్నో ఎర్త్క్వేక్స్, ఎన్నో వల్కనోస్ రుచి చూసినటువంటి దేశం. ఆ దేశాన్ని వాళ్ళు విడిచిపెట్టట్లేదు. దాంతోనే ఫైట్ చేస్తున్నారు, నిరంతరం పోరాడుతున్నారు. కానీ ఈ సునామీలు ఇవనేటివి ఒకరోజు వచ్చేటివి కాదు. దీని ఇంటెన్సిటీ 2-3 నుంచి మొదలు పెడితే చరిత్రలోకి పోతే 9 వరకు కూడా వచ్చాయనేది మనకు తెలుస్తుంది. ఈ రేంజ్ లో ప్రపంచంలో నిరంతరం 24/7 ఈ భూమి ఎక్కడో చోట ప్రకంపనలకు గురి అవుతూనే ఉన్నది. అనేది మనం కొన్ని థియరీస్ ఎస్టాబ్లిష్ చేశాం తప్ప లేకపోయాం. థియరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్. దాన్ని నిరూపించడం. ఒక థియరీ, ప్లేట్స్ ఇలా ఉంటాయి, ప్లేట్స్ మూమెంట్ ఇలా ఉంటుంది, ఈ ప్లేట్ ఎందుకు మూవ్ అవుతున్నది అని అంటే ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఆన్సర్ మన దగ్గర లేదు. ఒక థియరీ అయితే ఎస్టాబ్లిష్ చేసాం, ఆ థియరీని ఒక ఆన్సర్ తీసుకొని వచ్చేదానికి ఆ థియరీ మనకు ఉపయోగపడట్లేదు. థియరీ ఉపయోగపడుతున్నది కానీ మన స్థాయి చాలట్లేదు. సో ఇప్పటికి మనకున్నటువంటి పరిజ్ఞానం కానీ, ఇంకా దరిదాపుల్లో కొన్ని 10 సంవత్సరాల 2050 వరకు కూడా మనకు ఆశ అనేది ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలను వీటిని ప్రిడిక్ట్ చేసేదానికి మన దగ్గర ఇప్పటికి ఉన్నటువంటి టెక్నాలజీ చాలదు. ఓకే, చంద్రారెడ్డి గారు, ఇదే అంశానికి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. శాస్త్రి గారు ఏమంటారు? మొత్తం మీద ఈ వివరాల్లో ఒక కీలకమైనటువంటి అంశం, మీరేమో నవంబర్ 16 వరకు ఉంటుందంటున్నారు. ఏ దేశాల మీద దాని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు వచ్చినటువంటి దీని ద్వారా మనం ఎలాంటి గుణపాఠాన్ని నేర్చుకోవాలి? దానికి సంబంధించినటువంటి నష్టాలను పక్కన పెట్టండి, ఇప్పటి వరకు ఏం తేలలేదు కాబట్టి. శాస్త్రి గారు. ఎస్ సుందర్ గారు, ఇప్పుడు కీలకమైనటువంటిది ఇంకో అంశం, భారతదేశం ఎంతవరకు దీని ద్వారా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది? చిన్న ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను నేను, యాక్చువల్లీ చెప్పాలి ఈ విషయాన్ని కూడా. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద ఆర్ట్, చాలా పెద్ద ఆర్ట్. ఎంతది అంటే ఎంతమంది వచ్చినా మనం భోజనం పెట్టగలిగే అంత కెపాసిటీ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. అలాగే ఎక్కడ ఎంత పర్యావరణ నష్టం జరుగుతుంది అనే విధానాన్ని కూడా మనం తెలుసుకోవడం అనేది అది ఎవరికి తెలియదు. కానీ మన పూర్వీకులు, మనకన్నా ముందల తరం వారు ఈ శాస్త్రీయ పరిజ్ఞానం లేని పరిధిలో వాళ్ళు ఎలా జీవించారు అనే దానికి, వారితో పాటు సహజీవాలు కొన్ని ఉన్నాయి. అంటే కుక్క, కోడి ఇలాంటివి కొన్ని జంతువులు, పిల్లి, ఇవన్నీ కూడా వేవ్ లెంత్. కుక్క ఏం చేస్తుంది అంటే తల ఇలా పెట్టుకొని చెవుడు భూమికి ఆనిస్తుంది, దానికి తెలుస్తుంది కొంత. సో ఆ రే యొక్క వేవ్ లెంత్ లేకపోతే ఆ సౌండ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని అది క్యాప్చర్ చేస్తే, సేమ్ మనిషి కూడా ఇలాంటి సెన్సార్స్ ని మనం ఎందుకు డెవలప్ చేయకూడదు అని ఈ సిస్మిక్ సెన్సార్స్ అని కొన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు దాంట్లో మనం ఒక 10 అనే ఫ్రీక్వెన్సీని మనం టచ్ చేస్తే, జపాన్ వాడు ఇప్పుడు 100 అనే ఫ్రీక్వెన్సీని టచ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని నేను కంపేర్ చేస్తే, ఈ 10 ఫ్రీక్వెన్సీ సెన్సార్ మన దగ్గర ఎలా అయితే మనకి ఎర్త్ ఆర్బిట్ లో ఏం జరుగుతోంది అనే దాన్ని ఇది ఐడెంటిఫై చేసి చెప్పే లోపల ఈ 100 ఫ్రీక్వెన్సీ ఇంకో 2-3 సెకండ్ల ముందర చెప్పగలుగుతుంది. అడ్వాన్స్డ్ కొంచెం.
కానీ ఇంత 2-3 సెకండ్ల ముందర చెప్పిన ఫ్రీక్వెన్సీ రేట్ని కానీ కంట్రోల్ని కానీ ఆ డిజాస్టర్ జరిగే నష్టాన్ని కానీ ఏది ఆపలేని పరిదే ఉంది. ఇది అంటే పూర్వం మనకన్నా మూగ జీవులు ఈ సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ఎలా మెలగాలో ఎలా ఉండాలో అవి బాగా మనకి నేర్పించినవి. అంటే వాటిని చూసి మనిషి నేర్చుకున్నాడు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. సో నెక్స్ట్ రెండో ప్రాసెస్, దీన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ కింద మనం మార్చినా, ఇంకా జపాన్ కన్నా ఇంకా అడ్వాన్స్డ్ కింద వెళ్ళినా, ఏం చేసినా డిజాస్టర్ని జరిగిన తర్వాత మనం వెతుక్కొని పరిధులు ఎంతవరకు ఉన్నాయని వెతుక్కొని మేనేజ్ చేసుకోవడం తప్పితే పరిధి లేదు. దీనికి మన భారతదేశం, ఇప్పుడు మన భారతదేశానికి ఒక్కొక్కటి అంటే ఈ 4 దిక్కుల్ని మనం కనుక సరిసమానంగా చూస్తే 4 దిక్కులకి 4 రకాలుగా ఉన్నాయి. ప్రస్తుతం మనకున్న ఈస్ట్ వైపు అంత పెద్ద ప్రెషర్స్ ఏమి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. సో అది వెస్ట్ కనుక వెళితే కొంచెం మధ్యస్థంగా ఉంది. అదే ఉత్తరం హిమాలయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెయిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం ప్రమాద స్థాయి కొంచెం ఎక్కువ ఉంది. సో ఇటు దక్షిణానికి వచ్చేసరికి కొంచెం ఉత్తరంతో పోలిస్తే దక్షిణంలో కొంచెం తక్కువ. ఈ లెవెల్స్ మనకు తెలుస్తున్నాయి. కానీ ఇంటర్నల్ గా జరిగే ఈ మైనింగ్స్ కానీ, బోర్లు వేయటాలు కానీ అండ్ మనుషులు చేసే కొన్ని ప్రక్రియలు కూడా ఈ యొక్క భూమి యొక్క పరిధిని ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే ఎక్స్టర్నల్ గా ఉండే అంటే బయట వాతావరణాన్ని మనం చూసి ఐడెంటిఫై చేయగలిగి ఇదిగో ఇక్కడి నుంచి సముద్ర తీరం రేపు వాయుగుండం ఎల్లుండి సుడిగుండం అని చెప్పగలిగే స్థాయి ఉంది. కానీ ఇంటర్నల్ ప్రెజర్స్ ని అబ్జర్వ్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి లేదు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సముద్రం ఎప్పుడు ఒకటే వెయిట్, బేసన్ వెయిట్ అనేది ఎప్పుడు ఏది మారే పరిస్థితే లేదు. కానీ పైనుండే వెయిట్ కాదు, ఇక్కడ లోపల నుంచి టెక్టానిక్ ప్లేట్ మూవ్ అయింది. ఇది ఎలా మూవ్ అవుతుంది, ఎందుకు మూవ్ అవుతుంది, దాని డెన్సిటీ ఏంటి, దాని పారామీటర్ ఏంటి, అది ఎన్ని కిలోమీటర్లు వ్యాసార్థం ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోలేని పరిధి. ఎందుకంటే ఎర్త్ లో మనం స్కానర్స్ పెట్టి అవి పెడితే కూడా కొంతవరకు అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ అవి పంపిస్తే కొంతవరకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ పరిపూర్ణంగా మనకి తెలియదు. కానీ ఇక్కడ సుందర్ గారు ఇంకోటి ప్రస్తుతం వచ్చినటువంటి ఈ అంశంలోనే నష్టం ఎంతవరకు ఉంటుంది అనేటువంటి అంశం అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. కానీ 8.8 అనేది భారీదా లేకపోతే తక్కువ స్థాయి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఒకవైపు రష్యాకి మరోవైపు అమెరికాకి ఎప్పుడు నిరంతర వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఉంటాయి. జపాన్కి అమెరికాకి కానివ్వండి, సౌత్ అమెరికాకి కానివ్వండి. సో కాబట్టి ఎప్పుడు ఓడలు మొత్తం కూడా తిరిగేటువంటి ప్లేస్ అక్కడ. సో దానికి సంబంధించి క్లారిటీ రాలేదు ఇంకా. అవును. సో కొద్దిపాటి 8.8 అయితే కొంచెం ఎక్కువే ఉంది. 1.1 to 3 మీటర్స్ వరకు వాటర్ లెవెల్ అనేది పెరిగింది, వేవ్ లెంత్ కూడా పెరిగింది అనేది మనం కొన్ని వార్తల్లో చదవటం జరిగింది. కొంత ఇన్ఫర్మేటివ్ గా వచ్చింది మనకి ఇన్ఫర్మేషన్. సో బేస్డ్ ఆన్ లోపల సముద్ర గర్భంలో అంటే 130 km రేడియస్ కాబట్టి ఈ 130 km రేడియస్ లో కొంచెం అవతలకు కనుక ప్రయాణం చేసే వాళ్ళకేమో పెద్ద సమస్యలు ఏమి ఉండవు. సో ఆ బిట్వీన్ ఆ ఎడ్జ్ టు 130 కనుక మధ్యలో కనుక ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి అంత పెద్ద షిప్ ని అది ఏం చేయలేదు నాకు తెలిసి. సో అది అక్కడ కూడా పెద్ద ప్రాణ అపాయమైన పరిధి అయితే కాదు. ఇది ఎక్కడ మేజర్ గా అవుతుంది అంటే మోగ జీవరాశులు, అక్కడ ఉండే వాటర్ ప్రెషరు, ఎక్స్టర్నల్ గా ఇంపాక్ట్ చూసుకుంటూ వాటి వరకు అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఆ ఒడ్డు ప్రాంతంలో ఎవరైనా మనుషులు తిరిగినా జీవరాశిలో భాగమే మనిషి కూడా. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనకి వైజాగ్ లో మనకి సునామీ, అది కూడా రేడియస్ అంతా 250-270 కిలోమీటర్. 220 కిలోమీటర్ రిక్టర్ స్కేల్ 7.2 7.7 ఉంది లాస్ట్ టైం మనకు వైజాగ్ లో జరిగింది. సో ఈ 7 ప్లేస్ ఇలా ఉంటే 8.8 అనేది దీనికన్నా 2 times ఉంటది. అయితే ఇక్కడ మూర్తి గారు ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం కూడా విపత్తు రావడం ఓకే, కానీ ఆ విపత్తుని మనం నిర్వహించడమే కొంచెంవరకు కష్టసాధ్యం అవుతూ ఉంటుంది. విపత్తు నిర్వహణ చట్టాలు చేసుకుంటాం మనం, ఇండియాలో ఈ లెవెల్లో ఉన్నాయి. కానీ అక్కడ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో ఆ స్తోమత ఆ దేశాలకు ఉందంటారు అగ్రరాజ్యాలకి? తప్పనిసరిగా రీహాబిలిటేషన్ అనేది చేయగలిగే స్థితిలో ఇప్పుడు జపాన్ నాగాసాకి వాటి మీద అమెరికా అప్పుడు బాంబింగ్ చేసినప్పుడు దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసుకోగలిగారు కదా. అందుకని కష్టాల్లో ఉన్న వాళ్ళు దాని నుంచి బయటపడడానికి కావాల్సిన వాటిల్లో ప్రివెన్షన్ చేయలేకపోవచ్చు, కానీ రీహాబిలిటేషన్ చేయడంలో జపాన్ కానీ రష్యా కానీ అమెరికా కానీ ఇవన్నీ మనకన్నా చాలా ముందుగా ఉంటాయి. ఈవెన్ చైనా కూడాను. నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ప్రకృతికి సంబంధించిన దాంట్లో ప్రివెన్షన్ మనం ఏం చేయలేము.
ప్రిడిక్ట్ చేయలేము, ప్రివెన్షన్ చేయలేము. ఇక చేయాల్సిందల్లా రీహబిలిటేషన్, జరిగిన నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవాలి, మళ్ళా ఇటువంటిది వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ కష్టం నుంచి దీన్ని బయటపడడానికి భవిష్యత్తులో ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నదే మానవాళి శోధిస్తున్నది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం దివిసీమ అది వచ్చినప్పుడు చాలా మనం అతలాకుతలం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. అది ఉదిత్ వచ్చేసరికి 24 అవర్స్లో ఉదిత్ దీన్ని మనం విశాఖపట్నాన్ని తిరిగి మనం లైన్ మీదకి తీసుకురాగలిగాం, ఎలక్ట్రిసిటీలో కానీ వీటిల్లో కానీ. అంటే మన దగ్గర కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ పొలిటికల్ ఇన్వెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, వాళ్ళ స్వార్థం వల్ల ఇక్కడ చేయాల్సినంత స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది లేదు. రెండోది ఏంటంటే మన దగ్గర సమస్యని బతికిస్తున్నాం కానీ సమస్యని పరిష్కరించడం లేదు. గత అనుభవాల నుంచి ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి అన్నది మన దగ్గర జరగటం లేదు. మానవుడు నిర్మించిన అంటే మానవ టెక్నాలజీతో నిర్మించిన రైల్వే ప్రమాదం జరిగితే దాన్నే మనం పసిగట్టలేకపోతున్నాం, దాని నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం. మన దగ్గర పటాన్ చెరువులో జరిగిన సిగాచిది అక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏవి తీసుకోకపోవడం వలన అది మానవ తప్పిదం వల్ల జరిగిన ఒక పెద్ద డిజాస్టరే కదా మన లెవెల్లో. అందుకని నేను అనేది ఏంటంటే ఇప్పుడు విమానాన్ని ప్రమాదాలని ముందుగా పసిగట్టగలిగే స్థితిని కూడా మనం కోల్పోతూ ఉన్నాం. అందుకని భారతదేశం మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో కనుక పోల్చుకున్నప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. ఇందాక సుందర్ గారు చెప్పినట్టుగా వాళ్ళు 100లో ఉంటే మనం 10లో ఉంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఇందాక చెప్పినట్టుగా మనకి ప్రమాదం ఉత్తరం వైపు అంటే ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా భూకంపాలకి ప్రభావితం అవుతాయి. కాబట్టి అక్కడ వీటిని ఎట్లా మనం తప్పించుకోవద్దు. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడు కొండ చర్యలు కూలి అవి ఎక్కడ పడతాయో అనేది తెలియని స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వర్షాకాలం మనం చూస్తూ ఉంటాం కొండ చర్యలు పడడం. వీటి నుంచి కూడా రీహాబిలిటేషన్ మనం చేయలేకపోతున్నాం. ఇంకో పక్కనేమో న్యూక్లియర్, ఇథనాల్ ఇట్లాంటి డిస్కషన్ చేద్దాం ప్రతిదీ కూడా, ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా మనకి త్వరలోనే వస్తాయి. కాబట్టి మరోసారి కూడా ఈ అంశం మీద మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద రష్యాలో మాత్రం భారీ భూకంపం, దాని తర్వాత సునామీ హెచ్చరికలు, దాదాపు అనేక దేశాలు కూడా ప్రభావితమయ్యేటువంటి అవకాశం కల్పిస్తుంది అనేది మాత్రం కొంతవరకు ఆందోళనకరం. ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సుందర్ గారికి, మూర్తి గారికి, శాస్త్రి గారికి, చంద్రారెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రకృతి విపత్తులు మాత్రం ఎప్పుడూ మానవులతో ఆడుకుంటూనే ఉన్నాయి. కాబట్టి మానవ జాగ్రత్తలుగా ఉండి ప్రకృతి విపత్తుని మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్, సన్నద్ధత, ఆ ప్రకృతి తర్వాత వచ్చినటువంటి దాన్ని రీహాబిలిటేషన్, పునరావాసం కల్పిస్తూ కూడా మానవ జాతిని మనం సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రష్యాలో వచ్చినటువంటి భారీ భూకంపం నుంచి రష్యాతో పాటుగా ఆయా దేశాలు కూడా త్వరలో బయటపడాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.